పాలల్లో తోడు వెయ్యి, దాన్ని పెరుగుగా మార్చి వెయ్యి, దాని నుంచి తియ్యి నెయ్యి, అది బయట కొంటే అవుతుంది మనకు వెయ్యి. అందుకే మీ అక్క ఇంట్లోనే చేస్తుంది నెయ్యి. ఏంటక్క ఏదేదో చెప్తున్నావు అనుకుంటారా? ఏం లేదండి, మనం బయట నెయ్యి కొన్నామంటే వేలు వేలు అయిపోతాయి కదా! అందుకని చెప్పేసి ఎక్కువ శాతం ఇంట్లోనే నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. ఇక పాల మీద మీగడ కానీ, పెరుగు మీద మీగడ కానీ తీసి నేనైతే స్టోర్ చేసుకుంటూ ఉంటానండి ఫ్రిడ్జ్‌లో. ఇకైతే కొంచెం ఎక్కువగా అయినప్పుడు అవసరమైనప్పుడైతే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. రేపైతే ఇక పిల్లలకి ఆవిరి కుడుమేద్దాము టిఫిన్‌కి అనుకుంటున్నాననమాట. దాంట్లోకైతే పప్పొడి కారం, నెయ్యి వేసుకొని తింటే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇక్కడ ఈవినింగ్ టైంలోనే ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఏంటక్క ఈవినింగ్ టైంలో ఏదో కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నావంటారా? ఏం లేదండి, నేనైతే ఆకుకూర పప్పు చేశాననమాట, తోటకూర. ఇక మా వారికైతే బంగాళదుంప ఫ్రై కావాలని చెప్పి అడిగారు. అందుకని చెప్పేసి ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక నేనేసే ఆయిల్‌కైతే ఎందుకక్క అంత ఆయిల్ వేసుకుంటారని చెప్పేసి చాలామంది అనుకుంటూనే ఉంటారు. ఆయిల్ ఏంటంటే అన్నిట్లో ఎక్కువగా వేయనండి. కొన్నిట్లో మాత్రమే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తాననమాట. ఎందుకంటే కొన్నిట్లో ఆయిల్ కొంచెం తక్కువగా ఉంటే బావుంటది. కొన్నిట్లో ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటేనే ఆయిల్ బావుంటదనమాట. ఇక అందుకని చెప్పేసి కొన్నిట్లో అలా, కొన్నిట్లో ఇలా. ఇక ఇక్కడైతే ఒకవైపు మీగడ కాస్తూనే ఇంకోవైపు అయితే బంగాళదుంప ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. మళ్ళీ మా వారొచ్చారంటే ఆఫ్టర్‌నూన్ అయితే ఆయన అన్నం తినలేదు. ఇక ఈవినింగ్ వచ్చి తింటానని చెప్పారు. ఈవినింగ్ ఏంటంటే 6 లోపే తింటారు. లేకపోతే 6 తర్వాత ఇంకా తింటారనమాట. 6, 6:30 ఈ లోపు అయితే తినకూడదంటారు కదా! సో, ఆ టైంలో అయితే పిల్లలకి కానీ, మేము కానీ ఏమీ తినమండి. ఇక టిఫిను అలాంటివైతే చేస్తాం కానీ, అన్నం అయితే అస్సలకి తినము. అదైతే లక్ష్మీదేవి వచ్చే టైం అంటారు కదండీ! ఆ టైమింగ్స్‌లో అస్సలు మనం అన్నం అనేది తినకూడదు, దరిద్రం అంటారు. ఇక్కడైతే నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం కాయాలేమో మా అమ్మమ్మ అదే చెప్తుంది ఇక్కడ. ఇంకొంచెం కాయొచ్చు కదా అని చెప్పేసి, నాకు ఆత్రం ఎక్కువ కదండీ! అందుకని చెప్పేసి నేనైతే తీసేసాను. అదిగాక మా వారికైతే అన్నం పెట్టాలి గ్యాస్ మీద. అందుకని చెప్పేసి అన్నం వండాలి అనే ఆత్రంలో ఇక నెయ్యి అయితే తీసేసాననమాట. మా అమ్మమ్మ తర్వాత మళ్ళీ నెమ్మదిగా కాచుకుంటే, ఒక 2 నిమిషాలు కాస్తే చాలమ్మా, ఒక 2 నిమిషాలు ఉంచితే రెడ్‌గా వచ్చేది. నువ్వైతే వెంటనే తీసేసావు అని చెప్పి చెప్తున్నారు. ఎలా కొట్టాలి అని చెప్పేసి ఒక గిన్నెలోకి తీసి పక్కకైతే పెట్టేశాను. ఇక్కడైతే ఇక కొబ్బరి కారం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. బంగాళదుంప ఫ్రైలోకి నేనైతే ఇది పొడి పొడిగా వస్తది కదండీ! అలా వచ్చిద్దనుకున్నాను. ఇదైతే ముద్ద బంగాళదుంప ఫ్రై ఉంటది కదా! అలా వచ్చిందండి. ఏం పర్లేదు, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకేంటంటే ఫ్రై అనేది బంగాళదుంపల మీద డిపెండ్ అయ్యి ఉంటదండి. మనకి చిప్స్ బంగాళదుంప అంటారు కదా వైట్‌ది, అదైతే చక్కగా బంగాళదుంప పొడి పొడిగా వచ్చిద్ది. మనకేంటంటే కొంచెం ఎర్రగా ఉంటే, స్వీట్‌గా ఉంటే ఇలా అవుతదనమాట. ఫైనల్లీ బంగాళదుంప కర్రీ రెడీ.